జర్మనీకి చెందిన మన బంగారు నిల్వలు అమెరికాలోని ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్లో సుమారు 1200 టన్నులుగా ఉన్నాయంటే అది మన దేశానికి ఎంత విలువైనదో అర్థం చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ విధానాలు మారుతున్న నేపథ్యంలో జర్మనీకి సందేహాలు మొదలయ్యాయి. సిడియు పార్టీకి చెందిన మార్కో వాండర్విచ్ చెప్పినట్లు మన బంగారం మన దేశంలోనే ఉండాలి అన్నది నిజంగా ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా ఉంది. 2012లోనే న్యూయార్క్లో బంగారం తనిఖీ చేయాలని కోరినా అనుమతి రాలేదు. ఇప్పుడు మున్ముందు బంగారం తనిఖీలు కావాలని డిమాండ్ చేస్తున్నారు. బ్రెటన్ వుడ్స్ వ్యవస్థలో యుద్ధం తర్వాత మన బంగారాన్ని డాలర్లుగా మార్చుకుని నిల్వ చేసుకోవడం నైతికంగా సరైన నిర్ణయంగా భావించబడింది. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. బంగారం మనదే అని మైఖేల్ జాగర్ చెప్పినట్లు అది నిజంగా మన భద్రతకు అవసరం. ప్రస్తుతం జర్మనీలో సగం బంగారం ఫ్రాంక్ఫర్ట్లో ఉంది, 13% లండన్లో, మిగతాది న్యూయార్క్లోనే ఉంది. సిడియు నాయకత్వంలో జర్మనీ భారీ మార్పులకు సిద్ధమవుతోంది. బంగారం ఏ గదిలో ఉన్నా అది మన దేశ భద్రత కోసం ఎక్కడ ఉండాలి అన్నదానిపై జర్మనీ ఖచ్చితంగా నిర్ణయం తీసుకోబోతోంది.